హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ క్రియేటర్స్‌కి ఉపయోగపడే ఒక విషయం చెప్పబోతున్నా. అదేంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే నా నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఇట్ హాస్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కదా! ఇవన్నీ కస్టమ్ థంబ్‌నెయిల్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ఇట్. ఆహ్, కొన్ని అలానే వదిలేస్తాను. బట్ చాలా మటుకు ఈ థంబ్‌నెయిల్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్. ఎందుకంటే అది చూసే అసలు వీడియో చూడాలా లేదా అని డిసైడ్ అయిపోతాం అనమాట జనరల్‌గా. అది ఫేక్ అవ్వచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉండి లోపల ఈ విషయం లేకపోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండొచ్చు. థంబ్‌నెయిల్స్ పెట్టే అసలు ఏమంటారు, క్లిక్ చేయాలని ఒక ఆతృత క్రియేట్ చేస్తారనమాట. సో, అంత ఇంపార్టెన్స్ ఉంటుందనమాట. ఆహ్, ఏంటిది పబ్లిసిటీ చేసుకోవాలంటే గనక, వ్యూస్ పెంచుకోవాలంటే. సో, నిజానికి మీ కంటెంట్ మంచిదుంటే, దానికి మించిన కొంచెం ఎఫర్ట్ తోటి ఖచ్చితంగా అయితే థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే, మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేశారు. కానీ అది అందరికి రీచ్ అవ్వాలంటే, థంబ్‌నెయిల్ అన్నది మీరు చాలా ఎఫర్ట్ పెట్టి వీడియో చేయడం గాదు. దాని మీద ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టి థంబ్‌నెయిల్ చేయడం గూడా అంతే ఇంపార్టెంట్. యాస్ ఎ క్రియేటర్‌గా ఆహ్, నాకర్థమవుతుంది. ఏంటంటే, థంబ్‌నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. అబ్బా! కంటెంట్ చేశాం గదా! చాలులే. మళ్ళీ ఒక్క థంబ్‌నెయిల్ మీద ఇంత ఎఫర్ట్ పెట్టాలా అనే ఒక ఆలోచనైతే వస్తుంది. అది నేను అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే నేను గూడా మీ ఎవరైతే అలా థింక్ చేస్తున్నారో ఆ కేటగరీకి చెందిన వాడినే. బట్ ఐ ఆల్సో నో, నాకు ఇంకొక విషయం గూడా తెలుసు. థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో, యాహ్! ఎనీవే. ఆహ్, బట్ చాలామంది థంబ్‌నెయిల్ క్రియేట్ చేయకుండానే పెట్టేస్తుంటారు. చాలామందికి ఎలా చేయాలో తెలీదు. సో, నేను సింపుల్‌గా చాలామందికేంటంటే, ఓహో! ఫోటోషాప్ తెలిసుండాలి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలంటే అనే ఒక అవగాహనతోటి ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి బేసిక్‌గా ఏది పడితే అది చేసేస్తుంటారు. అందువల్ల వాళ్ళ వ్యూస్ గానీ, వాళ్ళ కంటెంట్ గానీ రీచ్ అవ్వడం గానీ తక్కువుంటుంది. కానీ ఇక్కడ నేను ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆహ్, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎలా నా వీడియోస్‌కి నేను చాలా ఈజీగా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకుంటానన్నది. వితౌట్ స్పెండింగ్ మచ్ టైమ్ అన్నట్టు. ఓకే. సో, నేను యూజ్ చేసే టెక్నిక్, నేను ఫోటోషాప్ వాడను, ఏ అదర్ టూల్ వాడను. కాకపోతే నేను ఎలా ఈజీగా థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తానన్నది మీకు ఈరోజు తెలియజేయబోతున్నా. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ చూస్తే స్పార్క్, అడోబీ స్పార్క్, spark.adobe.com. సో ఫార్ ఇది అడోబీ స్పార్క్‌గా ఉండేది. ఇప్పుడు వాళ్ళు అడోబీ ఎక్స్‌ప్రెస్ అని మార్చారనమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో, ఐ డోంట్ నీడ్ టు గో ఇన్స్ థాట్. హ్మ్. ఊప్స్. యాహ్! నేను లాగిన్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. బికాస్ ఇట్ రిమెంబర్స్ మై పాస్వర్డ్. ఎనీవే. యాహ్! ఒకప్పుడు ఇది అడోబీ స్పార్క్‌గా ఉండేది. ఒకప్పుడు కాదు. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వరకు. రీసెంట్‌గా వాళ్ళు అడోబీ క్లౌడ్ ఎక్స్‌ప్రెస్ అని మార్చారన్నట్టు. ఇది వెబ్‌సైట్ బేసికల్లీ. ఆహ్, యాస్ ఎ ఫోటోగ్రాఫర్‌గా నాకు అడోబీ ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ బండిల్ ఉంది కాబట్టి దాంతో పాటు ఎక్స్‌ప్రెస్ గూడా ఉందన్నమాట. సో, నేను స్ యూజ్ చేసుకుంటున్నా బేసికల్లీ. ఇక్కడ చూస్తే వ్యూ ఆల్, థీస్ ఆర్ ఆల్ మై ప్రాజెక్ట్స్ అన్నట్టు. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకునే ప్రాజెక్ట్స్. బేసికల్లీ నేనేం చేస్తానంటే, ఆల్రెడీ ఒకటి తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. దీన్ని డూప్లికేట్ కాపీ చేసుకుంటా. మేక్ ఎ డూప్లికేట్. ఐ విల్ సే న్యూ టెంప్లేట్. న్యూ టెంప్లేట్, సేవ్ టు లైబ్రరీ, మై లైబ్రరీ. ఓకే. ఇట్స్ క్రియేటింగ్ టెంప్లేట్. ఎందుకంటే ఉన్నదాన్ని నేనేం ఎడిట్ చేయను. అది ఐ విల్ లీవ్ ఇట్. సో, ఎనీ టైమ్ ఐ విల్ క్రియేట్ ఏం చేస్తానంటే ఒక డూప్లికేట్ కాపీ చేసుకొని దాని మీద చేంజెస్ చేస్తానన్నట్టు. ఓకే. నెక్స్ట్ స్కిప్ టూర్ ఐ డోంట్ నీడ్. ఊప్స్.
కొంచెం వర్క్ ఫ్లో మార్చినట్టున్నాడు. అందువల్ల ఎక్స్‌ట్రా స్టెప్స్ అన్నీ తీసుకోవాల్సొస్తుంది. సో, ఎనీవే ఇక్కడ యూ కెన్ ఎడిట్ ఫోటో. నిజానికి ఇది నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేశాననమాట. సో, ఆఫ్‌కోర్స్ బ్యాక్‌గ్రౌండ్ బ్లాకే ఉంది. సో, దట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఇక ఇలా టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో, తెలుగు టెక్స్ట్‌కి నేనేం చేస్తానంటే బేసికల్లీ ఈ వేరే చోట దానికోసం నేను వాడేది లేఖిని. సో, లేఖిని డాట్ ఓఆర్‌జీలో నేనిక్కడ యూజ్ చేసుకుంటుండా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా అనే చాలా ఇష్ ఇస్ ఇష్టం 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 యాహ్! ఇష్టం గదా! సారీ. ఇష్టం యాహ్! ఇలా నేను కాపీ చేసుకుంటా దీన్ని. దెన్ ఇక్కడ పేస్ట్ చేసేస్తాననమాట. ఓప్స్. యాహ్! దెన్ వెంటనే ఇంకేదైనా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలంటే గనక టక్ టక్కుమని చేసేసుకుంటా. దెన్ ఐ డౌన్‌లోడ్ ఇట్ టు ఏ జేపెగ్ ఫైల్. దట్స్ ఇట్. డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే నా డౌన్‌లోడ్‌లో ఈ ఫైల్ ఉంటుంది. చూసారా? దట్స్ ఇట్. ఇంత సింపుల్ అనమాట. సో, నేను నా యూట్యూబ్ ఛానల్‌కెళ్ళి ఏదైతే వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నానో, ఐ మీన్ ఏ వీడియోకైతే పెట్టాలనుకుంటున్నానో, ఐ గో టు ఎడిట్ డీటెయిల్స్. ఇది మీ అందరికి తెలిసిందే యాస్ ఎ క్రియేటర్‌గా. సో, ఐ చేంజ్ టు మై రీసెంట్‌లీ డౌన్‌లోడెడ్ చేంజ్డ్ థంబ్‌నెయిల్ అనమాట. దట్స్ ఇట్. సో, ఇది విషయం. సో, ఈ రకంగా స్పార్క్ అన్నది ఐ మీన్ అడోబీ ఎక్స్‌ప్రెస్ అన్నది నేను చాలా క్విక్‌గా యూజ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఎంత టైం పట్టింది. లేఖినిలో మీకు కావాల్సిన ఏం పెట్టాలనుకుంటున్నో ఆ టెక్స్ట్ పెట్టడం. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట ఇక్కడ మీకు. సో, ఇక్కడ చూస్తే ఫైండ్ న్యూ స్టైల్ దీనికి. చూసారా? ఇలా క్లిక్ కొడుతుంటే ఆటోమేటిక్‌గా మారిపోతుంది చూడండి. సో, ఇలా మీకు ఏదన్నా ఇష్టముంటే ఇష్టం ఐ మీన్ ఒకటి కరెక్ట్ సూట్ అవుతుంది అనిపిస్తే గనక దాన్ని మీకు ఫిక్స్ అయిపోవచ్చనమాట. యాహ్! ఇలా. ఇలా రకరకాల స్టైల్స్ ఉంది. అండ్ ఫిల్టర్స్ కూడా ఉంది. యూ కెన్ డిఫరెంట్ యూ కెన్ మీరే తెలుసుకోవచ్చు ఇవి. బట్ ఈ రకంగా అయితే నేను అడోబీ ఎక్స్‌ప్రెస్ అన్నది వాడతా. ఒకప్పుడు అడోబీ స్పార్క్. అది ఫ్రెండ్స్. ఇలానే చాలా అదర్ టూల్స్ కూడా ఉండొచ్చు. ఐ మీన్ ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్స్ చాలా యాప్స్ కూడా ఉంటాయి. సో, అవి కూడా యూజ్ చేస్తుంటారు. చాలామంది డిఫరెంట్ టూల్స్ ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ కూడా వాడుతుండొచ్చు. బట్ నేనైతే నా యూట్యూబ్ ఛానల్‌కి థంబ్‌నెయిల్స్ ఇలా క్రియేట్ చేస్తాను. మీరు కూడా ఒకవేళ ఇఫ్ ఇది ఈజీ అనిపిస్తే గనక ట్రై చేయండి. ఒక ట్రయల్ వర్షన్ ఉంటది. ట్రయల్ చేయండి. ఆహ్, మేబీ ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే దెన్ కొనుక్కొని యూజ్ అవుతుందంటే కొనుక్కొని వాడండి. యూ కెన్ గ్రో యువర్ ఛానల్. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మరి హోప్ యూ ఫైండ్ ఇట్ యూస్‌ఫుల్. మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో, అదే గనుక నిజమైనట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బై బై. కీప్ లెర్నింగ్.